హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 53. విశ్వ వచ్చాడు అనే న్యూస్ తెలుసుకొని విశ్వతో కలిసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు, అలాగే అక్రమ దందాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా గుండెలు చేతిలో పెట్టుకొని విశ్వ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అతడి కోసం. ఇన్ని రోజులు విశ్వ లేడు, ఇక రాడు అనుకొని విచ్చలవిడిగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ గడిపేశారు, అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ. కానీ విశ్వ ఉంటే అలాంటివి ఉండవు అని వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందుకే ఒక్కొక్కడి గుండెలు ట్రైన్ కన్నా వేగంగా పరిగెడుతున్నంత కొట్టుకుంటూ ఉన్నాయి. వాళ్ళ టెన్షన్కి తగ్గట్టు అప్పుడే ఆ హాల్లో అతడి షూస్ సౌండ్ ఒక్కొక్కరి గుండెల్లో వణుకు తెప్పిస్తూ వినబడుతూ ఉంటుంది. అతడి అడుగుల శబ్దం. బ్లాక్ సూట్లో రాయల్గా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ ఆ రూమ్లోకి. అతడి వెనకే భైరవ్ కూడా. విశ్వ అంటే ఎంత వణుకు ఉంటుందో భైరవ్ అంటే కూడా అంతే భయం ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. విశ్వాకి తీసిపోడు భైరవ్ దేంట్లో అయినా కూడా. ఇంకా వాళ్ళ బాయ్కి శ్రమ కలిగించకుండా విశ్వ కన్నా ఎక్కువగా భైరవ్నే వాళ్ళ శత్రువులను మట్టి కరిపిస్తాడు. ఏసీలో కూడా అక్కడ ఉన్న ఒక్కొక్కరికి చెమటలు పడుతూ ఉంటే విశ్వ మాత్రం చాలా కూల్గా వచ్చి అక్కడ ఉన్న చైర్లో కూర్చుని అందరి వంక చూస్తున్నాడు. జస్ట్ చూస్తున్నాడు అంతే. అప్పటికే ఆ చూపులకి ఒక్కొక్కడికి ఏదేదో అవుతుంది. కానీ బాయ్, మీరు చనిపోయారు అని వార్తలు వచ్చాయి, కానీ మీరు ఇప్పుడు ఇలా అని ఒకడు మాత్రం నోరు తెరుచుకొని అడిగాడు. నా శవం కనిపించలేదు, నా బాడీ దొరకలేదు, అయినా కూడా ఎవడో వచ్చి నేను చనిపోయాను అని చెప్పగానే మీరు నమ్మేయడమేనా అన్నాడు విశ్వ. విశ్వ మాట ఎంత నెమ్మదిగా ఉన్నా అతడి వాయిస్లో బేస్ మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రూమ్లో కంగుమని మోగుతుంది అతడి వాయిస్. కానీ స్వయంగా మీ తమ్ముడే ఆ విషయం చెప్పేసరికి అందరం నమ్మేశాం బాయ్. పైగా మీ అమ్మ నాన్న కూడా అదే యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పారు. అందుకే మేము నమ్మక తప్పలేదు. కానీ మీరు ఇలా ప్రాణాలతో ఉన్నారు అని అనుకోలేదు అన్నారు వాళ్ళు. అదంతా మీకు అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. నేను లేనన్ని రోజులు ఇక్కడ అక్రమ దందాలు, అక్రమ రవాణాలు అన్నీ జరుగుతున్నాయి అని నాకు తెలిసిపోయింది. ఇక్కడితో అవి వదిలేసి ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ఎలా అయితే సాఫీగా మీ దందాలు జరిగేవో అలానే జరగాలి. కాదని అమ్మాయిల కిడ్నాప్, అమ్మాయిల రవాణా, డ్రగ్స్ అంటూ ఏదైనా విధవ వేషాలు వేశారే అనుకో, ఖచ్చితంగా నా చేతిలో చస్తారు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా చంపుతాను. అర్థమైందా? నేను చేసేది గన్స్ బిజినెస్. మీరు నాకు పార్ట్నర్స్ అయింది కూడా అదే బిజినెస్లో. దాన్ని తప్పించి మీరు వేరే ఏదైనా చేయాలి అని చూస్తే చెప్పను. తెలుసు కదా నా సంగతి. నేను లేను కదా అని విర్రవీగారు. సరే వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఎవడైనా అలా చేశారని తెలిస్తే మాత్రం విన్న వెంటనే వాడి చావు ఈ ముంబైలో మారుమోగుతుంది. మీ చావు మీరే కోరుకుంటే అలాంటివి చేయండి, లేదా 4 రోజులు బతకాలి అని అనుకుంటే నేను చెప్పేది చేయండి. నేను చెప్పిన వేలోనే మనం బిజినెస్ జరగాలి. అంతేకాని కాదు కూడదు అని ఎవడైనా ముందుకు వస్తే మాత్రం వాడి తల తెగిపడుతుంది. ఇదే నేను చెప్పాలి అనుకున్న విషయం. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇంకా మీరు ఎవరైనా మాట్లాడేది ఉందా అని అడిగాడు విశ్వ. ఇంకేమంటారు? అతడి మాటని కాదు అంటే వాడి ఎముకలు కూడా భూమిపై దొరకవు అని ప్రతి ఒక్కరికి అక్కడ అనుభవం ఉంది కదా. అందుకే విశ్వ మాటకి ఎదురు చెప్పకుండా మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం బాయ్. ఇంతకుముందు మీరున్నప్పుడు ఎలా జరిగాయో మన బిజినెస్లు అలాగే జరుగుతాయి ఇకపైన కూడా. అంతే. మేము అక్రమ దందా చేయమని ముక్తాకంఠంతో అందరూ ఒకేసారి అన్నారు. అక్కడ ఉన్న 30 మందికి పైగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వ కన్నా చాలా పెద్దవారే. అలాంటిది విశ్వకి వణికిపోతారు అక్కడ ఉన్న ఒక్కొక్కడు కూడా. విశ్వ ఆఫీస్లో మీటింగ్ ముగియడంతో
అందరూ విశ్వకి చెప్పి వెళ్ళొస్తాం బాయ్, ఇక నుండి తప్పకుండా మీరు చెప్పినట్టుగానే మన దందా జరుగుతుంది అని విశ్వకి మాటిచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే విశ్వ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఇంతకు ముందులా చేసేశాడు. అతడు ఆఫీస్లో కూడా పనిచేస్తున్న వేరే వాళ్ళని తీసేసి ఇంతకుముందు అతడి ఆఫీస్లో చేసిన ఎంప్లాయీస్ అందరినీ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు అతడు ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో మళ్ళీ అలా ఒక్కోటి చేసేసుకుంటూ వస్తున్నాడు. ఇక మిగిలింది హైదరాబాద్కి వెళ్ళి సుహాని ఇక్కడికి తీసుకురావడమే. ఇవాళ నైట్ సుహా దగ్గరికి వెళ్దామా భైరవ్, రేపు వెళ్దామా అని అడిగాడు విశ్వ. ఇవాళ వెళ్దాం బాయ్, చోటాబాయిని చూడక ఇప్పటికే 2 రోజులు అవుతుంది. ఇవాళ వెళ్దామని భైరవ్ ఆత్రంగా అనగానే కొడుకు గుర్తొచ్చి విశ్వ కూడా చిన్నగా నవ్వుకుంటూ వాడి ఫొటోస్ ఓపెన్ చేసి చూసుకుంటూ, అలాగే భైరవ్, ఈవినింగ్ వెళ్దాంలే, ఫ్లైట్ రెడీ చేయించు అని విశ్వ బయటికి నడవడంతో భైరవ్ కూడా అతడు చెప్పిన పని చేస్తూ విశ్వ వెనకాల బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. విశ్వ అంతకుముందే ఎక్కడికి వెళ్ళాలో చెప్పడంతో భైరవ్ బాధగా అక్కడికి తీసుకువెళ్ళాడు. గంట తర్వాత గ్రేవ్యార్డ్ దగ్గర కారు ఆగడంతో విశ్వ బాధగా కన్నీళ్లతో అందులోకి అడుగుపెట్టాడు. విశ్వ వెనకాలే భైరవ్ సెక్యూరిటీ కూడా వస్తూ ఉంటే పక్కపక్కనే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న సమాధులను చూసి కళ్ళల్లో నీటిని ఆపలేకపోయాడు విశ్వ. కన్నారు అన్న మాటే కానీ చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గర కన్నా వాళ్ళ మామయ్య దగ్గరే పెరిగి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు విశ్వ. ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ఆయన పోయాక విశ్వ చేజింకించుకొని అవి తప్పుదారిలో వెళ్లకుండా కాస్త సవ్యంగా జరిగేలా చేశాడు. కానీ తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపిస్తున్నా వాళ్ళ దగ్గర ఉండలేకపోయాడు. ఎందుకంటే అతడు ఎంచుకున్న వృత్తి వేరు, వాళ్ళు ఎంచుకున్న వృత్తి వేరు. ప్రణవ్ని కూడా ఎంత సాఫ్ట్గా పెంచారు, కానీ వాడిలా తయారవుతాడు అని కలలో కూడా ఊహించలేదు. మిమ్మల్ని కాపాడుకోలేకపోయానమ్మా నాన్న, నన్ను క్షమించండి. ఒక చేతకాని వాడిలా మిగిలిపోయాను. కనీసం కడుపుతో ఉన్న నా భార్యని చూసుకోలేకపోయాను. చివరగా మీ ప్రాణాలు కాపాడుకోలేకపోయాను. ఒక చేతకాని వాడిలా మిగిలిపోయాను వాడి ముందు. చాలా గుర్తొస్తున్నారమ్మా మీరు. ఎప్పుడు ఇంటికి రా రా అనేదానివి కదా. ఇవన్నీ వదిలేసి నిజంగా నువ్వు తిరిగి వస్తే ఇవన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నీకు మనవడు పుట్టాడమ్మా, వాడిని చూడాలని లేదా మీకు అని విశ్వ బాధగా అంటూ ఉంటే భైరవ్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోయాయి. రాతిలాగా ఉన్న ఆ సెక్యూరిటీ కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకున్నాయి. అంతలా బాధపడుతున్నాడు విశ్వ. అతడు తీసుకొచ్చిన ఫ్లవర్స్ వాళ్ళ అమ్మా నాన్న సమాధుల మీద పెట్టి, నన్ను క్షమించండి అమ్మా నాన్న, కానీ మిమ్మల్ని చంపిన వాడికి మాత్రం వాడికి నరకం అంటే ఏంటో చూపించే చంపుతాను అని అతడి కన్నీళ్లు తుడుచుకొని భారంగా అక్కడి నుండి అడుగులు వేసి బయటికి వచ్చేశాడు. ఇక అక్కడే ఉండాలి అనిపించక భైరవ్ హైదరాబాద్కి వెంటనే వెళ్ళిపోదాం మనం అన్నాడు విశ్వ బ్యాక్ సీట్లో కూర్చుని తల వెనక్కి వాల్చేసి. అలాగే బాయ్ అని వెంటనే భైరవ్ హైదరాబాద్కి వెళ్ళడానికి చాపర్ రెడీ చేయడంతో వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, చాపర్లో కూర్చోవడం, అది గాల్లోకి ఎగరడం, హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడం అన్నీ చక్కగా జరిగిపోయాయి. సుహాని కొడుకుని చూసి వరకు ఎందుకో మనసు కుదురుగా లేదు విశ్వాకి. విశ్వ కార్ ఇంటి ముందు ఆగిన క్షణం అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశారు. అప్పుడు చూసింది సుహ అక్కడ ఉన్న సెక్యూరిటీని. మై కిల్లర్ ఈజ్ బ్యాక్ అని చిన్నగా నవ్వుకుని విశ్వ వస్తూ ఉంటే అతడికి ఎదురుగా వెళ్ళి అతడిని గట్టిగా హత్తుకుంది. భైరవ్ వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయాడు. భైరవ్ లోపలికి వెళ్ళేసరికి శ్యామ బుడ్డోడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
Please subscribe my channel Gana Stories World. Thank you. Bye.